హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది. నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెబుతున్నారు. కూటమిలో విడాకులు ఉండవు అనేటువంటి సంచలన ప్రకటనలు వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఇది అమెరికా అయినా, ఆంధ్ర అయినా, అనకాపల్లి అయినా, ఎక్కడైనా కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఇంత బలంగా ఎందుకని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగు సార్, నమస్తే సార్. మీరు చూసుండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి 15 ఏళ్ల నినాదం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చింది. లోకేష్ గారు ఇంకా ఆఖరికి అమెరికాలో డల్లాస్లో కూడా ఎన్ఆర్ఐల మధ్య కూడా ఇదే చెబుతున్నటువంటి మాట. ఏమంటారు సార్ దీని మీద? అంటే నిజంగా అంటే వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఇలానే ఉంటే ఉండొచ్చు. ఆలోచన తీరులో మారి మేమే గొప్ప అనే భావనలు వెళ్ళినప్పుడు మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. అది పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారు వచ్చినప్పుడు విశాఖ సభలో చెప్పాడు, మిస్ఫైర్ కాకుండా చూసుకోండి అన్నాడు. అంటే ఎక్కడ మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దని. పలు సందర్భాల్లో కూడా చెప్పాడు, మేము 15 సంవత్సరాలు ఉంటాం అన్నాడు. 15 సంవత్సరాలు మేము ఉంటామంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఇచ్చిపుచ్చుకున్న ధరల్లో ఒకరికొకళ్ళు స్నేహబంధం అందించుకుంటా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భావనలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎప్పటికప్పుడు హైరార్కీ ప్రాబ్లం ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు మేమే గొప్ప అనుకునే భావనలో ఉంటే మాత్రం మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకుండా ఉండాలంటే వీళ్ళు 15 సంవత్సరాలు కలిసి ఉండాల్సిందే. అది మొదటి నుంచి బాహాటంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అది తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ నేను వేరు కాదు, ఆయన భావం నా భావజాలం ఒకటే అని చెప్పన్నారు. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా వాళ్ళిద్దరు ఫోటోలు ఉంటున్నాయి. అది ఇచ్చిపుచ్చుకునే ధోరణి, అది సక్సెస్ ఫార్ములా. మీరన్నట్టు ఈ దేశ సరిహద్దులు దాటి డలాస్లో మీటింగ్లో కూడా ప్రవాసాంధ్రుల మీటింగ్లో కూడా లోకేష్ గారు ఈ మాట అన్నాడు అంటే ఆయన కూడా అర్థమైందంటుంది. పవన్ కళ్యాణ్ గారు మేము జనసేన వెనక డలాస్లో ఆయన యొక్క చిత్రపటాలు వెనక పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనపడుతుంది, జనసేన జెండాలు కనపడుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా డలాస్లో ఏంటంటే ఆట తానా అంటే కమ్మవారి యొక్క సభల్లో బాలకృష్ణ ఫోటోలు టీడీపీ జెండాలు కలుగుతాయి. తానా ఆట అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆ యొక్క ఇది కనపడుతూ ఉంటాయి. ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం ఈ కూటమి ఐక్యతను చాటుతా అటు జనసేన టీడీపీ జెండాలు కనపడటం అనేది ఈ కూటమికి అటు బీజేపీ వీళ్ళు ఒకటే అనే భావన కలిగజేశారు. మేము 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఉంటామనే భావన లోకేష్ మాటల్లో ఉండటం అనేది ఓ మంచి పరిణామం. ఎందుకంటే ఒడిశా గుజరాత్లో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈరోజు మినీ వరల్డ్ లాగా గుజరాత్ను రూపాంతరం చెందింది మోదీ గారి యొక్క. ఆ తర్వాత మనం 2000 నుంచి అప్పుడు 2014 నుంచి 2024 వరకు చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఎంత గ్రాడ్యువల్గా డెవలప్ అయింది. ఆయన జర్నీలో సీఎంగా అంత సమర్థవంతంగా పనిచేశాడు. 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేస్తున్నాడు. అంటే 25 years జర్నీలో చూడండి ఎంత గ్రాడ్యువల్గా గుజరాత్ డెవలప్ అయింది. అంటే ఒక భావసారూప్యత ఉన్న పార్టీ ఉంటే అది గుజరాత్ కావచ్చు, ఒరిస్సా అంటే నవీన్ పట్నాయక్, ఇప్పుడు బీహార్లో 10వసారి ముఖ్యమంత్రిగా మనం నితీష్ కుమార్ గారిని చూసాం. అంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఆ పాలన కూడా బాగుంటుంది, దేశం బాగుంటుంది. మనం అస్సాంలో హిమంత బిశ్వ శర్మ చూడండి, లేకపోతే యూపీలో యోగి ఆదిత్యనాథ్ చూడండి. ఒక సిస్టమేటిక్ ఆలోచనలు ఉంటే ఇది ఫలప్రదమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కోమటి జయరాం ఇటు ప్రవాసాంధ్రులు మా గుండెల్లో పెట్టుకుంటాం. మీరు ఎప్పుడూ మా కష్టాలు నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంతా ప్రవాసాంధ్రులు ఉన్నారు. ఎందుకంటే రాజధాని భూసేకరణలో కూడా వాళ్ళ పాత్ర కీలకం. అంతే కదండి. చంద్రబాబు నాయుడు గారు మాట వింటారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజనరీతో హైదరాబాద్ రూపాంతరం సైబరాబాద్ నిర్మించారు కాబట్టి అనేక మంది ఐటీ నేర్చుకొని దేశ విదేశాల్లో అక్కడ సెటిల్ అయిపోయారు. డబ్బు సంపాదించుకుంటే తన పుట్టిన గడ్డకి మాతృభూమికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెట్టబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక అవకాశం కలుగుతుంది. అమరావతి పూర్తి చేస్తారు, అమరావతి రాజధాని అని ఇప్పుడు కాన్ఫిడెంట్గా ప్రజల్లో ఉంది. 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తారు, పోలవరం ఆంధ్రుల జీవనాడి ఆ భావజాలం ఉంది. అలాగే రోడ్లు సస్యశ్యామలంగా ఉన్నాయి. తర్వాత ఎక్కడికెక్కడ జవాబుదారితనం ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇవన్నీ కూడా కలెక్టివిటీగా ఉంటే పవన్ కళ్యాణ్ గారి సేవలు ఉపయోగించుకోవాలి. ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని జనసేన కోరుకుంటుంది. అది బీజేపీ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. కాబట్టి ఆయన సీఎం అవ్వాల్సిందే రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఎందుకంటే 2014 అనుభవం వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలని చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసింది ఆయనే, మోదీ గారు సపోర్ట్ చేసింది ఆయనే. 2019 విడిగా పోటీ చేయబట్టి ఓట్లు చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిట్ అయ్యారు. అది కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా రాజకీయం చేద్దామని మళ్ళీ పవన్ ఫార్ములాని వర్కౌట్ అయ్యి ఈరోజు అటు మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అవడానికి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవడానికి కారణమైంది. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటే
ఇంకొకరికి అవకాశం ఉండదన్నమాట. కాదు మేమే ఎప్పుడు ఉంటామంటే కొద్దిగా డిస్టర్బెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారి మధ్యలో కూడా చాలా మంచి బాండింగ్ కనిపిస్తుంది సార్. ఇప్పుడు మొన్న పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. గతంలో కూడా వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు. బట్ ఆయన పిలవడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి నాన్న వచ్చినందుకు థాంక్స్ అని చెప్పడం. పవన్ కళ్యాణ్ గారు కూడా యాహ్! లోకేష్ గారి ఇది ఇది అవ్వాలి. ఇది ఉండాలి. మేమే అనేది ఎప్పుడైతే ఇక్కడ ఎక్కడంటే విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సులు 11.5 లక్షల కోట్లు వచ్చినాయి అక్కడ. అవును. ఇప్పుడు రైజింగ్ హైదరాబాద్ అని ఈరోజు రేపు హైదరాబాద్‌లో సమ్మిట్ జరుగుతుంది. అవును. 40 దేశాల నుంచి 2,000 మంది వస్తున్నారు. 6,000 మంది పోలీసులు ఇది 2,00,000 కోట్లు పెట్టుబడులు రావడానికి అవును. వీళ్ళు చేస్తున్నారు. అవును. స్విట్జర్లాండ్ దావోస్‌లో లాగా. అది రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. అటు చంద్రబాబు నాయుడు గారు చేశారు. చేసినప్పుడు ఆ సభకి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం ఏడీ అనేది అందరిలో వచ్చింది. ఇది అర్థం చేసుకున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. మనం కూడా చేసాం ఇంటర్వ్యూలో. అవును. అవును. మిస్‌ఫైర్ కాకుండా చూసుకోవాలా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటే వేరే ఆయన కూడా ఒక సెలబ్రిటీ కదా! అవును. ఆయన ఫోటో ఉండాలి కదా! ఆయన డిప్యూటీ సీఎం కదా! అవును. ఆయన లేకుండా మేము లేమన్నారు కదా! పోరాట పటిమ అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం పవన్ కళ్యాణ్ గారికి పోరాట పటిమ ఉండాలి కదా! అవును. అక్కడ అది తప్పు జరిగిందనేది అర్థం చేసుకొని వెనువెంటనే ప్రతి కార్యక్రమాల్లో చూడండి మొన్న 77 జిల్లా పరిషత్ ఆఫీసులో దానికి సంబంధించిన దాంట్లో కూడా చిత్తూరు జిల్లి ఉన్నాడు. ఇప్పుడు ప్లేస్‌లు చెప్పారంటే చిలకలూరిపేటే ఎంచుకున్నాడు. అవును. ఇంకో చిలకలూరిపేట ఎందుకంటే కృష్ణతేజ సమర్థవంతన ఆఫీస్ కేరళ నుంచి వచ్చాడు. ఆల్ ఇండియా 66 ర్యాంకు. ఈయన దగ్గర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా ఉన్నాడు. అవును. వాళ్ళ ఫ్యామిలీ 100 కోట్లు వాళ్ళ తాతల కాడి నుంచి అందరూ కూడా 100 కోట్లు దాన ధర్మాలు చేశారు. ఇంకా చిలకలూరిపేట పరిసర ప్రాంతంలో డిఆర్ఎన్ఎస్ఎస్ కాలేజీలో నేను కూడా డిగ్రీ చదువుకున్నాను కాబట్టి వాళ్ళ వల్లే అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైమరీ హై స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు. దొడ్డ రాఘవయ్య, నాగరత్నమ మరియు చిలకలూరిపేట విద్యాసంఘ కళాశాల. దీంట్లో కూడా వాళ్ళ నాన్నగారు చాలా కీలకమైన కృష్ణతేజ ఫాదరు. అటువంటి చిలకలూరిపేటను ఆయన ఎంచుకోవటం. ప్రైమరీ స్కూల్స్‌లో వాళ్ళకి కావాల్సిన ఏదైనా గానీ గవర్నమెంట్ కల్పిస్తది. పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది అవసరం అనేది కలగజేయటం ఇది మంచి వాతావరణంగా మనం చూడొచ్చనమాట. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.